మా నినాదం ఒకటే, మా డిమాండ్ ఒకటే, అర్హులైన ప్రతి డెస్క్ జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గతంలో ఉన్న జియో కాకుండా ఈ గవర్నమెంట్ తెచ్చిన జియో వల్ల కొన్ని కార్డులు కుదించడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో. వాటన్నిటినీ పొడిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు వరకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు. కనీసం ఇక నుండి అయినా డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ ఉద్దేశించి మన సెక్రటరీ గారు మస్తాన్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఈరోజు ఐఎన్పిఆర్ ముందు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. డీజీఎఫ్టీ సంఘం తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. గతంలో డెస్క్ జర్నలిస్టులకి ఇచ్చిన సంఖ్య కన్నా ఈసారి ప్రభుత్వం చాలా తగ్గించింది. కేవలం ఎడిషన్కి 4 కార్డులు మాత్రమే ఇస్తామని ఈరోజు జీవోలో పెట్టారు. దానివల్ల డెస్క్ జర్నలిస్టులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎడిషన్లో 4 నుంచి 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలు ఉన్నటువంటి ఎడిషన్కి కేవలం 4 అక్రిడేషన్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కేవలం ఇన్ఛార్జీలకు కూడా అక్రిడేషన్లు రాని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క ఎడిషన్ కేంద్రంలో దాదాపు 25 నుంచి 30 మంది డెస్క్ సబేటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాకుండా కేవలం 4 ఇవ్వడం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అంటే ఇది ఒక అక్రిడేషన్ కోసమే కాదు, అక్రిడేషన్తో ముడిపడి ఉన్నటువంటి అన్నిటికీ కూడా అక్రిడేషన్తోనే ముడిపడింది. కాబట్టి అక్రిడేషన్లు లేకపోతే ఒక జర్నలిస్ట్గా అన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకోసం గతం నుంచి కూడా మేము ప్రభుత్వానికి, మంత్రి గారి దగ్గరికి, కమిషనరేట్లో కానీ కమిషనర్ గారికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. మంత్రి గారు కూడా గతంలో మా అందరినీ పిలిచి మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో కొన్ని సమస్యలు అయితే పరిష్కారం చేశారు. కానీ అక్రిడేషన్ల సంఖ్యను తగ్గించడం మాత్రం మాకు చాలా అన్యాయం అది. అందుకోసం అక్రిడేషన్ల సంఖ్యని ఇమీడియట్గా పెంచి ప్రతి జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాలో కూడా కనీసం 5 అక్రిడేషన్లు ఇవ్వాలని, స్టేట్ సెంటర్లో ఉన్నటువంటి సిటీ డెస్క్లకి 20 ఇవ్వాలని, ఆ తర్వాత మిగతా డెస్క్లకు కూడా అందరికి కూడా సఫిషియెంట్గా అందరికి కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి ఈ ధర్నా కార్యక్రమానికి ఒక డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డీజేఎఫ్టీ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా మాది న్యాయమైనటువంటి సమస్య, ఈ సమస్య పరిష్కారం కావాలి, మీ అందరికీ మేము తోడుగా ఉంటామని ఈరోజు మనకి వివిధ సంఘాల నుంచి ఆ సంఘాల నాయకులు విరాట్ అలీ గారు కానీ, భారతీ సాగర్ గారు కానీ, తర్వాత మన రాజశేఖర్ అన్న కానీ, నవీన్ కానీ, హెచ్ఈజీ వాళ్ళు కానీ అందరూ కూడా మీది న్యాయమైన సమస్య, మీకు చాలా అన్యాయం జరుగుతుంది, మీ అందరికీ మీరు ఒక్కలే కాదు మేము కూడా సపోర్ట్గా ఉన్నాం, కాబట్టి మన అందరం కలిసి పోరాటం చేసి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాధించాల్సిందని మాకు ధైర్యం చెప్పి మా వెన్ను తట్టి మాతో పాటు నడిచినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ సమస్యలను ఆలోచించి డెస్క్ జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా అక్రిడేషన్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఒక దురదృష్టకరమైన దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిత్యం పత్రికా సంస్థల్లో ప్రొఫెషనల్ జర్నలిజంతో నిమగ్నమయ్యే ఉండేటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు వచ్చి మాకు న్యాయం చేయండి అంటూ కమిషనర్ కార్యాలయంలోకి వాళ్ళ ధర్నా చేయడం, అలాగే వాళ్ళ ఈ ఆందోళనకు పూనుకోవడం అనేది ఒక విచారకరమైన దినంగా నేను భావిస్తున్నాను. ఇవాళ అది ధర్మ పోరాటం వాళ్ళు చేస్తుంది, న్యాయ పోరాటం అది. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులకు పోరాటాలు కొత్త కాదు. ఫస్ట్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో కార్యాలయాల్లో పనిచేసుకుంటారు లోపల 4 గోడల మధ్యన, వాళ్ళకి పోరాటాలు ఏమేరు కానీ మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇదే కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇదే మెట్ల మీద వందలాది మంది డెస్క్ జర్నలిస్టులు వచ్చి మాకు అక్రిడేషన్లు ఇవ్వాలి అని గతంలో ధర్నా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అక్రిడేషన్లు సాధించుకున్న చరిత్ర డెస్క్ జర్నలిస్టులకు ఉంది రాష్ట్రంలో. మళ్ళీ వాళ్ళు సాధించుకున్నారు పోరాటాల ద్వారా. ఆ సాధించుకున్న హక్కును మేము కాలరాస్తామంటే,
లేదా వర్కింగ్ జర్నలిస్టులను వాళ్ళని గుర్తించడం అంటే ఇక్కడ ఊరుకోవడానికి డెస్క్ జర్నలిస్టులే కాదు, వారి వెనుక ఉన్న అన్ని ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోవద్దు. అసలు డెస్క్ జర్నలిస్టుల పట్ల అంత వివక్షత ఎందుకు? ఇవాళ మీడియాలో కీలకమైన పాత్ర పోషించే జర్నలిస్టుల్లో డెస్క్ జర్నలిస్టులే అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. ఇవాళ డెస్క్ జర్నలిస్టులు, ఒక జర్నలిస్టు వంట సామాగ్రిని తెచ్చి పెడితే ఆ వంటను చేసి వడ్డించేది డెస్క్ జర్నలిస్టు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాం. ఇవాళ వార్తలో కూర్పు, ఆ వార్తలో దమ్ము ఉందంటే అది డెస్క్ జర్నలిస్టుల కృషి ఫలితంగానే అనే కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డెస్క్ జర్నలిస్టులను విస్మరించడం అనేది అన్యాయం. వాళ్ళ ధర్మ పోరాటానికి అందుకే మేము మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిర్ణయించింది. మొదటి నుండి కూడా మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం. గతంలో కూడా, అంటే ఈ ప్రభుత్వానికి ముందున్న గత ప్రభుత్వంలో కూడా వారికి అన్యాయం జరగబోతే మా సంఘం వారికి అండగా నిలబడింది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని అక్రిడేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గతంలో కూడా మా సంఘం ప్రతినిధిగా మేము అడగడం జరిగింది. ఈ మధ్యన మంత్రి గారు ఒక సమావేశం పెట్టారు ప్రధాన జర్నలిస్టు సంఘాలతో. అప్పుడు అన్ని సంఘాలను పిలిపిస్తాం అంటే నామమాత్రంగా లేని, పేరుకు లేని సంఘాలు, అసలు జర్నలిస్టులు గుర్తించినటువంటి సంఘాన్ని కూడా పిలిచారు. కానీ డెస్క్ జర్నలిస్టుల ప్రస్తావన ఆ పిలుపులో లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే మేము రాష్ట్ర కమిషనర్ గారికి కలిసి డెస్క్ జర్నలిస్టులను కూడా ఖచ్చితంగా ఆ సమావేశానికి పిలవాల్సిందే, వాళ్ళని పిలిస్తేనే మేము ఆ సమావేశానికి వస్తామని చెప్పి ప్రధానంగా పోయి మేము వారి దృష్టికి తెస్తే అప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటే 2 పేర్లు ఇచ్చి మస్తాన్ గారిని ఇంకా వాళ్ళ ఇద్దరిని మేము ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అంటే మొత్తం మీద డెస్క్ జర్నలిస్టులకు ఎక్కడో ఒక చోట ఒక వివక్ష జరుగుతుంది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల తంతు చూస్తే ఇవాళ ఏ విభాగం జర్నలిస్టులు కూడా సంతోషంగా లేరు. డెస్క్ జర్నలిస్టులే కాదు, కేబుల్ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. అట్లాగే వీడియో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు, ఫోటో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. అంతిమంగా జర్నలిస్టులు, రిపోర్టర్లు కూడా ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అంటే అక్రిడేషన్ పుట్టినప్పటి నుండి ఇంతమంది జర్నలిస్టులు ఆందోళన చెందిన మేమైతే ఇప్పుడు చూడలేదు. దాదాపు ఒక 37 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో నేను పాల్గొంటున్నా. ఇంత ఆందోళన చెంది రోడ్ల మీదకి వచ్చి అది కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారా మీరు అక్రిడేషన్ అంటే? అసలు అక్రిడేషన్ల వల్ల మీరు ఎంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సౌకర్యము లేక జర్నలిస్టులకు పెద్ద రాయితీలతో ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా మీరు? అక్రిడేషన్ అనేది కేవలం ఆ జర్నలిస్టును గుర్తించేది, మీడియాలో పనిచేస్తున్నాడని గుర్తించే ఒక ఐడి కార్డు మాత్రమే. అది పూర్తిగా ఏదో సౌకర్యం కాదు, కోట్ల రూపాయలతో మీ బడ్జెట్తో ముడిపడి ఉన్న అంశమే కాదు. మరి అట్లాంటప్పుడు గుర్తింపు కార్డు ఇవ్వడానికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు అంతిమంగా అర్థమవుతుంది ఒకటి, ఇవాళ అక్రిడేషన్ల ప్రక్రియ సజావుగా జరగకపోవడానికి, ఇవాళ జర్నలిస్టులు అందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేయడానికి ఒకే ఒక కారణం అని అనుకుంటున్నాం. ఈ అక్రిడేషన్ల వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు, అలాగే మీడియా పట్ల అవగాహన లేని వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్లనే ఈ రాష్ట్రంలో అక్రిడేషన్ల వ్యవస్థ అంత గందరగోళంగా మారిందని చెప్పి కూడా మా సంఘం మేము భావిస్తుంది. ఇది దుర్మార్గం. అక్రిడేషన్ అంటే జర్నలిస్టుల సలహాలు తీసుకోండి, జర్నలిస్టుల సంఘాలతో మాట్లాడండి చెప్తారు. కానీ ఎవరితో సంబంధం లేకుండా 4 గోడల మధ్య మీడియాతో సంబంధం లేని వ్యక్తులతో సలహాలు తీసుకోవడం, వాళ్ళ జోక్యాన్ని ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ డెస్క్ జర్నలిస్టులు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెస్క్ జర్నలిస్టులకి ఇస్తామని చెప్పారు కార్డులు. చాలా సంతోషం, పాపం వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసిండ్రు, మాకు కూడా కార్డులు వస్తున్నాయని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం కోత పెడతామంటున్నారు. కోత ఎందుకు పెడతారు అంటే జిల్లాలో 2 కార్డులు ఇస్తారా? ఒక్కొక్క ఎడిషన్ సెంటర్లో 25 మందికి తక్కువగా పనిచేయట్లేదు. దాదాపు 16 నుండి 17 మంది బయట జిల్లాలో పనిచేస్తున్నారు. హైదరాబాద్కి వచ్చేసరికి 25 నుండి 30 మంది పనిచేస్తున్నారు, 40 మంది పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. మరి మీరు ఇక్కడ ఒక 8 కార్డులు ఇస్తాం, అక్కడ ఒక 2 కార్డులు ఇస్తాం అంటే సరికాదు. మీరు అక్కడ ఉన్న సంఖ్యను పరిగణలోకి తీసుకోండి. అసలు సబ్ ఎడిటర్లు పనిచేస్తున్నారా లేదా అది ఫస్ట్ మీరు అది విచారణ జరుపుకోండి.
దాని సంఖ్యకు తగ్గట్టుగానే జిల్లాలలో కనీసం 5 నుండి 6 కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎడిషన్ సెంటర్లలో. అట్లాగే హైదరాబాద్లో 20 కార్డులు తగ్గకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా సమాచార శాఖ మీద ఉంది. ఇక్కడనైతే పాపం 20 కార్డులు ఇచ్చిన పాపం అందరికి కూడా న్యాయం జరగదు మాటలు చెప్పాలంటే. అందుకని సభ్యుల సంఖ్య అంత ఉంది. ఇంకొక విచారకరణమైన విషయం అంటే మహిళలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి, మేము చాలా గర్వపడతాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని కూడా ఆ కోటాను కూడా ఇప్పుడు డెస్క్ జర్నలిస్ట్ల మొత్తం కార్డుల్లో కోత పెడతామంటే సహించేది లేదు. అంటే 30% ఇళ్లలో లెక్క పెడతామంటే మంత్రి మాతో సమావేశమైనప్పుడు సంఘాలతో మేము ఒకటే చెప్పినాం, అన్ని సంఘాలు ఒకటే చెప్పినాయి, ఆ మహిళల కోటాని ప్రత్యేకంగా వాళ్ళ కోటా పెట్టండి, కానీ మీరిచ్చే ఈ డెస్క్ జర్నలిస్ట్ల కార్డులలోనే వాటిని కుదిస్తాం, వాళ్ళని రిజర్వేషన్ అండనే కల్పిస్తాం అనేది సబబు కాదు. కనుక వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వాల్సిందే, మహిళలకి 30%. అట్లాగే మిగతా కార్డులన్నీ కూడా డెస్క్లో ఉన్న జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే డెస్క్ జర్నల్ చేసే భవిష్యత్తులో చేసే ప్రతి పోరాటానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వారికి సంఘీభావం ప్రకటిస్తుంది, అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఖచ్చితంగా వీటిని సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిన్ననే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం పర్యటించిన సందర్భంలో మా యూనియన్ ప్రతినిధి బృందం ఆయనతో దాదాపు అరగంట పాటు చర్చించింది. ఖచ్చితంగా డెస్క్ జర్నలిస్టుల అంశాన్ని, కేబుల్ టీవీ జర్నలిస్టుల అంశాన్ని, అట్లాగే జర్నలిస్టులు కుదించబడతాయని ప్రచారం జరుగుతున్న అంశాన్ని, కార్డులు కుదించబడతాయనే అంశాన్ని, ఇవన్నిటి మీద సమగ్రంగా చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మంత్రి గారు ఇప్పటికీ చాలా మంది వెళ్ళి మెమోరాండంలు ఇస్తే సానుకూలంగానే స్పందిస్తున్నారు, కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం జియోలో ఏం మార్పులు కనిపించట్లా. అదే పాత జియో ముందు పెట్టి ఆన్లైన్ వెబ్సైట్ స్టార్ట్ చేశారు. ఆ వెబ్సైట్ చల్లకుండా అందులో అసలు ఎవరికి ఎట్లా పెట్టాలి కూడా ఆ వెబ్సైట్ కూడా సరిగ్గా సాంకేతికంగా పనిచేయట్లేదు. అసలు వెబ్సైట్ అప్లికేషన్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడండి. గతంలో ఒక ఎడిటర్ పెట్టాలంటే బాజాప్తా ఆ ఎడిటర్ అని కొట్టుకొని అందులో ఎంటర్ అయిపోయి తన డిజిగ్నేషన్ రాసేవాడు. కానీ ఇలా ఎడిటర్ అక్రిడేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ముందు ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ముందు కరెస్పాండెంట్ కావాలి, అంటే రివర్షన్ కావాలి. కరెస్పాండెంట్ అని అయిపోయి ఆ పాత్రలోకి రావాలన్నట్టు ఎడిటర్ కూడా, ఇంత సీనియర్ ఎడిటర్ అయినా సరే కరెస్పాండెంట్ నొక్కితే అప్పుడు డిజిగ్నేషన్ పెట్టారు ఎందులో ఏం పని చేస్తున్నారని. ఇదా ఒక జర్నలిస్ట్ అని పెట్టండి, ఆ జర్నలిస్ట్ కోటాలో ఎడిటర్ వస్తాడు, అందరు వస్తారు. డెస్క్ అన్నారు, డెస్క్ కోట డెస్క్ పెట్టండి, డెస్క్ లో ఉండే వాళ్ళందరికీ. ఇది పద్ధతి. కానీ అంత గందరగోళమే. అక్రిడేషన్ల కార్డుల జారీ అనేది ఒకటైతే ఈ దరఖాస్తులు చేసుకునే విధానంలో కూడా గందరగోళమే. కనుక మేము ఒకటి చెప్తున్నాం, వీటిని సవరించండి. అందరికీ గతం మాదిరిగా ఎలాంటి అలజడి లేకుండా, జర్నలిస్ట్ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రతి అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నాలో మాకు ఆహ్వానం పంపినటువంటి డెస్క్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మెట్ల మీద కూర్చోవడం, రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం, మన అసలు డ్యూటీలు పోయినాయి. మన లాస్ట్ ఎంతవరకు వచ్చిందంటే జర్నలిస్టుల బతుకులు రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం. మంచి ఇంతకుముందు 239 జీవో ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులు కూడా జర్నలిస్టులే, వర్కింగ్ జర్నలిస్టులే, వాళ్లకు ఖచ్చితంగా ఇచ్చుకోవాలని 2016లో అప్పుడు ఇక్కడ చైర్మన్గా పనిచేసినటువంటి అల్లం నారాయణ గారు మొట్టమొదటిసారిగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక సముచిత ప్రాధాన్యత కల్పిస్తే ఈ ప్రభుత్వం మరి ఏం ఆలోచన చేసిందో, ఎందుకు ఆలోచన చేసిందో తెలియదు. కానీ ఆది నుంచి కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జర్నలిస్టులు అనగానే ఫస్ట్గా 2గా విభజిద్దామని చూసింది. ఓ మీడియా కార్డు ఇద్దామని, తర్వాత అక్రిడేషన్ కార్డు ఇద్దామని. దేశంలో ఎక్కడ లేదు మీడియా కార్డు, కానీ అట్లాంటి ఒక కార్డు విధానాన్ని తీసుకొచ్చి ముందుగా మనం విభజించాలనేటటువంటి ఒక ప్రక్రియకు వీళ్ళు శ్రీకారం చుట్టారు. దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన పరిస్థితి. అయ్యా మేము కూడా వర్కింగ్ జర్నలిస్టులమే, మాకు కూడా ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా అక్రిడేషన్ కార్డు కావాలి అని రోడ్లు ఎక్కినాం, ధర్నాలు చేసినాం, నినదించినాం. చివరాఖరికి చర్చల ద్వారా దాన్ని అయితే మనం సాధించుకున్నాం. ఇప్పుడు అందరికి కూడా ఏకకార్డు విధానం అనేటటువంటిది వచ్చింది. కానీ మొదటి నుంచి కూడా మీరు 252 జీవోని తీసుకుంటే ఎక్కడ చూసినా తప్పుల తడక లోపభూయిష్టంగా ఉంది ఆ జీవో.
ఒకప్పుడు ప్రింట్ మీడియాకు బిగ్ పేపర్కు 20+20+20 60 కార్డులు వచ్చేవి. దాన్ని మొదట్లోనే మేము గుర్తించాం, అన్ని ఆఫీసులకు కూడా వచ్చినాం. దాన్ని 12+12+12 చేసినారు. అంటే దాదాపుగా 24 కార్డులను తగ్గించినారు. ఇది ఆ రోజు నుంచే చెప్తా ఉన్నాం మనం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా 12+12+12 ఉంటే దాన్ని 8+8+8కి తీసుకొచ్చినారు. అంటే కార్డుల సంఖ్యను ఎట్లా తగ్గించాలి అనేటటువంటిది భారీగా కసరత్తు చేసినారు. మరి ఎందుకో వాళ్ళకి నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఎటు తిరిగి జర్నలిస్టుల కార్డులను విపరీతంగా కోత పెట్టాలి, ఒక పైశాచిక ఆనందం పొందాలి జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులను ఏది కోత పెట్టడం ద్వారా అనేటటువంటి సిస్టమ్, దీని వెనుక ఎవరు పని చేస్తున్నారు అనేటటువంటి తెలియట్ల. కానీ ఒక పకడ్బందీగా ప్రణాళికతోన జర్నలిస్టులకు కార్డులకు కోత పెట్టాలి. ఒక దిక్కు అదే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి 44,000 కార్డులు వస్తాయంటారు. కానీ జియో ప్రకారం చూసుకుంటే 10,000 కార్డులకు మించి రావు రేపు. ఈ విషయాన్ని పదే పదే ఆయనకు చెప్తుంటే మేము పోయి కలిసినప్పుడు అన్నాడు, లేదండి పాత జియో ప్రకారం ఇచ్చుకుందామని. కానీ కార్యాచరణలో ఉండదు, అది రాదు, అది ఎప్పటికొస్తో తెలియదు. ఈ నెలలోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఒక నెల ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాం. కానీ ఈ రోజు ఏదైతే ప్రధానంగా జిల్లాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులు డెస్క్ జర్నలిస్టులకు కూడా, అదేవిధంగా బ్యూరో వాళ్ళకు కూడా ఇబ్బంది. బట్ డెస్క్ వాళ్ళకు మరీ ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే, గతంలో జిల్లాలలో చిన్న చిన్న జిల్లాలు అయిన తర్వాత జిల్లాకి 5 కార్డులు ఇచ్చుకున్నాం మనం. కానీ ఈరోజు ఒక ఎడిషన్లో 4 కార్డులే. అంటే ఒక ఉమ్మడి జిల్లాను తీసుకుంటే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక 4 జిల్లాలు ఉంటే 4, 5, 20 కార్డులు వచ్చేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి, ఆ ఎడిషన్కు 4 కార్డులు అంటే దాదాపు 16 కార్డుల కోత అనేటటువంటి జరుగుతూ ఉంది. సో ఈ రకంగా డెస్క్ జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గతంలోనే మేము గుర్తించి అన్ని ఆఫీసులకు కూడా వచ్చినాం. అయ్యా ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రతి ఆఫీస్కు తిరిగినాం మేము, ఆ డెస్క్ జర్నలిస్టులతో సమావేశమైనాం, చెప్పినాం ఈ రకంగా ఇబ్బంది ఉంది అనేటటువంటి విషయాలు. కానీ తీసుకురావడంలో కొంత అంటే మనం ఆందోళన చెందిన సందర్భంలో కానీ, మనం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఉధృతం చేసే విషయంలో కానీ చూసాం. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకేమన్నా స్పందిస్తుందేమో, ఎందుకంటే ఆయన్నే కదా, మంత్రి గారే కదా పదే పదే పాత జియో ప్రకారం ఇచ్చుకుందామని చెప్తున్నది. కానీ కార్యాచరణలో మాత్రం అది ముందుకు పోవడం లేదు. ఈ విషయంలో మనం పెద్ద ఎత్తున ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఇంకా మిగిలి ఉంది. మేమైతే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన డెస్క్ జర్నలిస్టులకు ఆ రోజు దగ్గరుండి ఇప్పించిన వాళ్ళుగా చివరి దాకా, అంటే ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు చివరి కార్డు వచ్చేదాకా కూడా ఈ ఉద్యమానికి వెన్నంటి ఉంటామని చెప్పి, అవసరమైతే ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని చెప్పి ప్రకటించడానికే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆషామాషిగా వదిలే సమస్య లేదు. ఎందుకు వదులుతాం? ఒక జర్నలిస్టుగా హక్కుగా దీన్ని మనం తీసుకున్నాము. ఆ తీసుకున్న దాన్ని ఏ రకంగా తీసేస్తారు అంటే ఖచ్చితంగా వీళ్ళు తీయాలనేటటువంటి ఒక ఉద్దేశం. నేను అడుగుతున్నాను, మీడియా అకాడమీ చైర్మన్ గారు కూడా దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఆయన ఎందుకంటే అక్రిడేషన్ కమిటీకి కూడా ఆయన్నే చైర్మన్గా ఉన్నారు కాబట్టి, అవసరమైతే ఇక్కడే ఉన్న మా తోటి సంఘాల వాళ్ళని కూడా మేము కోరుతూ ఉన్నాం, పోదాం అందరం కలిసిపోయి మాట్లాడదాం. ఎటు తిరిగి చివరాఖరికి ప్రతి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కార్డు వచ్చేదాకా ఎంతవరకైనా ఈ పోరాటాన్ని తీసుకెళ్లడానికి ముందు వరుసలో ఉందాం. ఇక అనేకం ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇప్పుడే చెప్పినటువంటి కేబుల్ అంశం కానీ, కేబుల్ జర్నలిస్టులకు జరిగినటువంటి అన్యాయం కానీ, మిగతా వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అనేకం ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం విషయంలో గిన, ఎందుకంటే ఎక్కడైనా మీరు చూడండి జిల్లాలలో పోతే ఒక ఎడిషన్లో 4 ఉంటారు డెస్క్ జర్నలిస్టులు. ఖచ్చితంగా ఒక 10, 20 నుంచి 30 మంది పనిచేస్తుంటారు. దాంట్లో 4 అనేటటువంటి సిస్టమ్ తీసుకురావడం ఏంటి? కాబట్టి ఈ విషయంలో ఎంతవరకైనా మనం పోరాటం చేద్దాం మిత్రులారా. ఆ విషయంలో మేము కలిసి వస్తాం. అవసరమైతే త్వరలో చెలో సెక్రటరియట్ లాంటి దానికి కూడా ముట్టడి చేసి మన సత్తా ఏందో చాటి చివరాఖరికి, ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళు రోడ్డును పడేసినారు కాబట్టి మనకున్న ఆప్షన్ ఒకటే, మనం ఆందోళనను ఉధృతం చేయడం. ఆ విషయంలో కూడా ఇంకా వీళ్ళు గిన మారకపోతే, వీళ్ళు గిన స్పందించకపోతే తప్పనిసరిగా భవిష్యత్ కార్యాచరణను మనం ప్రకటించుకుందాం త్వరలో. అంతకంటే ముందు అవసరమైతే మీడియా అకాడమీ చైర్మన్ గారితో కానీ మంత్రి గారితో కానీ మళ్ళొక సమావేశాన్ని పెట్టుకొని మాట్లాడదాం. వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయితే సరే, అదర్వైజ్ మనం తప్పనిసరిగా మన ప్రణాళిక, ఎందుకంటే ఇంకా మనకు కొంత బ్రీతింగ్ స్పేస్ అనేది దొరికింది, ఒక 1 మంత్. ఈ విషయంలో ఎలాంటి పోరాటానికైనా మనం సిద్ధం. పోరాటాలు మనకు కొత్త ఏం కాదు. తప్పనిసరిగా రోడ్ల మీద కూర్చుందాం, అవసరమైతే సెక్రటరియట్ ముట్టయిద్దాం. అంతిమంగా
మన జర్నలిస్టుల కార్డులను సాధించుకునేంత వరకు కూడా టీయూడబ్ల్యూజే ఈ డెస్క్ జర్నలిస్టులకు అండగా ఉంటుంది మరొకసారి తెలియజేస్తూ మనం ముందుకు పోదామని చెప్తాం.